గిఫ్ట్ వీక్షకులకు క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. కాలం ఋతువులు మారుతూ క్రమం తప్పకుండా తమ పనిని తను చేసుకుపోవడంలో భాగంగా ఒక పరంపరగా క్రోధినామ ఉగాది సంవత్సరంలోకి తెలుగు జాతి అడుగుడుతున్న శుభ సందర్భంలో యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా మనఃపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఉగాది అంటేనే కవుల పండుగ, కవితా వసంతోత్సవాన్ని ఈరోజు మనం చేసుకుంటున్నాం. అందులో భాగంగా నా కవిత శీర్షిక తెలుగు జన సమ్మోదం ఉగాది. తెలుగు జన సమ్మోదం ఉగాది. అదిగదిగో తెలుగింటి అర్జునుడు చెరుకు విల్లు చేతబట్టి పూల బాణాలేసుకుంటూ రామచిలుకల రంగుల రథంపై సృష్టి విత్తులు చల్లుకుంటూ జయంత వసంత సమేతంగా వస్తున్నాడు. అదిగదిగో తెలుగింటి అర్జునుడు చెరుకు విల్లు చేతబట్టి పూల బాణాలేసుకుంటూ రామచిలుకల రంగుల రథంపై సృష్టి విత్తులు చల్లుకుంటూ జయంత వసంత సమేతంగా వస్తున్నాడు. కోయిలమ్మ మధుమాసపు కథన కాహళి ఊదుతుంది. తుమ్మెదల సింఫనీ వేణుగీతం విని మల్లెలు మొల్లలు తేనెల పెదవుల్ని విప్పుతున్నాయి. కోయిలమ్మ మధుమాసపు కథన కాహళి ఊదుతుంది. తుమ్మెదల సింఫనీ వేణుగీతం విని మల్లెలు మొల్లలు తేనెల పెదవుల్ని విప్పుతున్నాయి. విశ్వమానవ సౌభ్రాతృత్వానికి వసుదైక కుటుంబానికి మేలుకొలుపు గీతం రుచిస్తూ వేపపూల చలువ పందిరి మట్టి మాళిగల్లో నిద్రిస్తున్న శరీరాలకి మనస్సును ఆకాశం చేస్తూ విహరించే వాయువును అగ్ని తప్త శిఖరాల శిరస్సుపై నిలుచుని జలధారల్లో తడుస్తున్న ప్రాణపంచకం. మట్టి మాళిగల్లో నిద్రిస్తున్న శరీరాలకి మనస్సును ఆకాశం చేస్తూ విహరించే వాయువును అగ్నితప్ప సప్త శిఖరాల శిరస్సుపై నిల్చొని జలధారల్లో తడుస్తున్న ప్రాణపంచకం. సృష్టి బీజానికి నాంది ఉగాది. కాలానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నవ్యోషోదయం తెచ్చింది క్రోధి. తెలుగు వేదం, తెలుగు వాదం, తెలుగు నాదం, తెలుగు జన సమ్మోదం చాటుతూ తెలుగు వేదం, తెలుగు వాదం, తెలుగు నాదం, తెలుగు జన సమ్మోదం చాటుతూ జాతికి ఒక వేదిక అలంకరించి సహనం, శాంతి, ప్రేమను జీవన కాంక్షగా మలచి జనుల పెదవులపై పలకరింపుల ఆత్మీయత పంచి కవుల కవితల భాంసలనందుకుంటూ పురాతన కాలపు అధునాతన శోభలతో కొలువు తీరింది. సహనం, శాంతి, ప్రేమను జీవన కాంక్షగా మలచి జనుల పెదవులపై పలకరింపుల ఆత్మీయత పంచి కవుల కవితల శుభాంసనలందుకుంటూ పురాతన కాలపు అధునాతన శోభలతో కొలువు తీరింది. పంచకళ్యాణి కాలానికి ముకుతాడు వేసి తెలుగు బీజాక్షరాలను దిద్దించింది. వేసవిలో వెన్నెల చల్లదనాన్ని కలల కొలువు తీర్చింది. వేసవిలో వెన్నెల చల్లదనాన్ని కలల కొలువు తీర్చింది. పానకాల చలివేంద్రాలతో నేలనంతా నవరసాల అమదానంద వేదిక చేసింది. పానకాల చలివేంద్రాలతో నేలనంతా నవరసాల అమదానంద వేదిక చేసింది. రావమ్మ క్రోధి, కొత్త జంటల వెచ్చని కోరికలు పైరు పంటల పచ్చని పల్లవులైన వేళ జీవన భాషను పలికిస్తూ పులకిస్తూ రా. రావమ్మ క్రోధి, కొత్త జంటల వెచ్చని కోరికలు పైరు పంటల పచ్చని పల్లవులైన వేళ జీవన భాషను పలికిస్తూ పులకిస్తూ రా. సంతోషాలని తలుపు గూటి కళ్ళకు బహుకరిస్తూ నాకు తెలుసు ఉగాదికి సిసలైన అర్థం. పత్రిక పచ్చడికి వేపమండలికి కాదు. నాకు తెలుసు ఉగాదికి సిసలైన అర్థం పత్రికి పచ్చడికి వేపమండలికి కాదు.
భూమిపైన ప్రాణ ప్రతిష్టకు ఆది ఉగాది. భూమిపైన ప్రాణ ప్రతిష్టకు ఆది ఉగాది. ఈశావ్యాసోపనిషత్ అడవుల్లో వినిపించిన విశ్వ కళ్యాణ విజిత బ్రహ్మస్వరం ఉగాది. ఈశావ్యాసోపనిషత్ అడవుల్లో వినిపించిన విశ్వ కళ్యాణ విజిత బ్రహ్మస్వరం ఉగాది. బ్రహ్మస్వరం ఉగాది. నమస్తే. నమస్తే. ఉగాది శుభాకాంక్షలు. నా కవితా శీర్షిక యుగాది ఆశీస్సులు. ప్రియురాలి పిలుపులోని మాధుర్యాన్ని నింపుకొని కూస్తోంది కోయిల వసంతం వచ్చిందంటూ. ప్రియురాలి పిలుపులోని మాధుర్యాన్ని నింపుకొని కూస్తోంది కోయిల వసంతం వచ్చిందంటూ. ఒళ్ళు విరుచుకుంటూ నిద్రలేచిన యువకుడిలా చలిరోతుల బద్ధకాన్ని వదిలించుకొని చిగురులేస్తోంది ప్రకృతి. ఒళ్ళు విరుచుకుంటూ నిద్రలేచిన యువకుడిలా చలిరోతుల బద్ధకాన్ని వదిలించుకొని చిగురులేస్తోంది ప్రకృతి. లే ఎండల మార్దవం తగ్గుతుంటే తీక్షణత మెల్లిగా పెంచుతున్నాడు కిరణతేజుడు. లే ఎండల మార్దవం తగ్గుతుంటే తీక్షణత మెల్లిగా పెంచుతున్నాడు కిరణతేజుడు. చరాచర ప్రకృతి అంతా పులకిస్తుంది. చెట్లు లేత పచ్చదనం పులుముకుంటున్నాయి. చరాచర ప్రకృతి అంతా పులకిస్తుంది. చెట్లు లేత పచ్చదనం పులుముకుంటున్నాయి. ఋతువు మారిన సంకేతంగా పూలు పళ్ళు మారాయి. ఎండ వాన చలి మితంగా ఉండే వసంత ఋతువు అందరికీ ఆహ్లాదం పంచుతోంది. ఋతువు మారిన సంకేతంగా పూలు పళ్ళు మారాయి. ఎండ వాన చలి మితంగా ఉండే వసంత ఋతువు అందరికీ ఆహ్లాదం పంచుతోంది. నవ సంవత్సరానికి నాంది ఉగాది. జనం జవజీవాలు నింపుకునే కాలం. నవ సంవత్సరానికి నాంది ఉగాది. జనం జవజీవాలు నింపుకునే కాలం. కొత్త ఊహలు ఆశలు ఆశయాలు మొలకలేసే రోజు. అందరం బాగుండాలని కోరుకునే రోజు. కొత్త ఊహలు ఆశలు ఆశయాలు మొలకలేసే రోజు. అందరం బాగుండాలని కోరుకునే రోజు. అసత్య ఆరోపణలు ఆక్రమణలు కక్షలు దౌర్జన్యాలు లేని కల్లా కపటం లేని కారుణ్య సమాజంలో. అసత్య ఆరోపణలు ఆక్రమణలు కక్షలు దౌర్జన్యాలు లేని కల్లా కపటం లేని కారుణ్య సమాజంలో. న్యాయాన్ని న్యాయమని నిరూపించే వ్యవస్థలో. రక్షక భటులు సామాన్యుడికి కూడా రక్షణ కల్పించే సంఘంలో. న్యాయాన్ని న్యాయమని నిరూపించే వ్యవస్థలో. రక్షక భటులు సామాన్యుడికి కూడా రక్షణ కల్పించే సంఘంలో. జనం ధైర్యంగా మాట్లాడగలిగిన పరిస్థితిలో. అర్థం లేని కుల రాజకీయాల బెడద లేకుండా, విద్వేషం లేకుండా మత సహనంతో మెలిగేలా. జనం ధైర్యంగా మాట్లాడగలిగిన పరిస్థితిలో అర్థం లేని కుల రాజకీయాల బెడద లేకుండా, విద్వేషం లేకుండా మత సహనంతో మెలిగేలా. సత్యధర్మాలతో మా చెలిమి చెడకుండా అందరూ సంతోషంగా బ్రతకాలని ఆశీర్వదించు ప్రభు. సత్యధర్మాలతో మా చెలిమి చెడకుండా అందరూ సంతోషంగా బ్రతకాలని ఆశీర్వదించు ప్రభు. యాక్ట్ ప్రేక్షకులందరకు క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు అవ్వారు శ్రీధర్ బాబు. నా కవితా శీర్షిక నేర్చుకుందాం. చిగురింతల పసిపాపలను చూసి ఉత్సాహంతో రెక్కలు విదిలించింది మోడైన వేప చెట్టు మోముకు దిగాలు పడిన పవనం. సూర్యుడు కొత్త దారిలో పయనిద్దామని ఉవ్విళ్ళూరుతున్నప్పుడు గమనించి మందారంలా వికసిస్తుంది ప్రకృతి. పోయింది తిరిగి రాబట్టుకోవడం ఎలాగో తెలుసనుకుంటా. దిగులు తొడుగు ధరించిన చెట్టుని భుజం తట్టి ధైర్యాన్నిస్తుంది సోయగం. ఒలువల విడిచిన స్థితి నుండి
కాలపు వస్త్రాలు సిద్ధం చేసుకున్నది. అది వలువలు వీడిన స్థితి నుండి కాలపు వస్త్రాలు సిద్ధం చేసుకున్నది. అది చీకటి పొడను ప్రశాంత ఓరిమితో తరిమి వేకువ కళ్ళను విప్పార్చి చూడాలి. జీవనదారిలో కాళ్ళు మడతపడినప్పుడు అధైర్యం ఎందుకు? బెంగవీడు. నేర్చుకుందాం ప్రకృతి నుండి. మోడువారిన జీవితం పచ్చదనం అద్దుకుంటది. ధన్యవాదాలు. యాక్ట్ టీవీ వీక్షకులకు నమస్కారం. ఈ ఉగాది సందర్భంగా నా కవిత శీర్షిక ఉగాది కురోధి నీకు స్వాగతం. అనాదిగా మన భరతఖండం ఒక ఆధ్యాత్మిక ధర్మక్షేత్రం. ఆత్మానుభవంతో సత్య శివ సుందరమైన దృక్పథాన్ని మనలో కలిగించిన మహర్షులే మన గురువులు, మన శాస్త్రజ్ఞులు, విషయ మర్మజ్ఞులు. సర్వేజన సుఖనోభవంతు అని చాటి చెప్పిన లోక కళ్యాణ కారకులు. భిన్న మతాలు, భిన్న కులాలు నాడు కలిసే జీవించాయి, నేడెందుకులా? అరిషడ్వర్గాలని శత్రువులను అదుపులో ఉంచండి, విజృంభిస్తే వినాశనం తప్పదు. బుద్ధుడైనా, జీసస్ అయినా, అల్లా అయినా, రాముడైనా, కృష్ణుడైనా అందరూ చెప్పినది ఒకటే, ఆనందంగా జీవితం అనుభవించమని, కల్మషాలు మనుషుల్లో తృతమని, లోకహితం కోరమని. పర్యావరణం పడకెక్కించేసి కాంక్రీటు అడల్లో మనం కాపురం చేస్తున్నాం. మనుషులతో మాట్లాడండి, ఆప్యాయలతో, అనురాగంతో, అపేక్షతో నలుగురిని పలకరించండి. అవసరానికి మనిషికి మనిషే తోడు, నీడ. కోపతాపాలు మానండి, ప్రేమను పంచండి. మనిషితనం, మానవత్వం ఉన్న మనుషుల్లోకి మనం పరకాయ ప్రవేశం చేద్దాం. మనిషితనం, మానవత్వం ఉన్న మనుషుల్లోకి మనం పరకాయ ప్రవేశం చేద్దాం. కురోధి ఉగాదిని ఇలా తీర్మానిద్దాం, కురోధిని ఇలా స్వాగతిద్దాం. నమస్కారం. యాక్ట్ టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను చదివే కవిత పేరు షడ్రుచుల జీవితం. చైత్ర శుక్ల పాడ్యము సూర్యోదయ వేళ, ఆ బ్రహ్మ సృష్టి పురుడు పోసుకున్న వేళ, ఈ ఉగాది జన్మదిన వేళ. ఊరికే రాదు ఉగాది మా ఊరికి, వయ్యారాల వలపి వీణను మీటేందుకు, పురి విప్పిన వసంతాన్ని వెంటబెట్టుకొస్తుంది. ఊరికే రాదు ఉగాది మా ఊరికి, వయ్యారాల వలపి వీణను మీటేందుకు, పురి విప్పిన వసంతాన్ని వెంటబెట్టుకొస్తుంది. ఊరికే రాదు ఉగాది మా ఊరికి, జీవిత సత్యాల చేదు నిజాలను వేప చిగురులో రంగరించి తెస్తుంది. ఊరికే రాదు ఉగాది మా ఊరికి, జీవిత సత్యాల చేదు నిజాలను వేప చిగురులో రంగరించి తెస్తుంది. ఊరికే రాదు ఉగాది మా ఊరికి, జీవితం ఆనందాల తీపి గురుతులా ఉండిపోమని, నిత్య మననం చేసుకోమని చెబుతూ. ఊరికే రాదు ఉగాది మా ఊరికి, జీవితం ఆనందాల తీపి గురుతులా ఉండిపోమని, నిత్య మననం చేసుకోమని చెబుతూ. ఊరికే రాదు ఉగాది మా ఊరికి, ఉప్పు లేని కూర, రుచి లేని కూర, ఉత్సాహం లేని జీవితం వ్యర్థమైనదని తెలియజేస్తూ. ఊరికే రాదు ఉగాది మా ఊరికి, ఉప్పు లేని కూర, రుచి లేని కూర, ఉత్సాహం లేని జీవితం వ్యర్థమైనదని తెలియజేస్తూ. ఊరికే రాదు ఉగాది మా ఊరికి, సమస్యను నేర్పుగా వ్యవహరించాల్సిన ఒడుపు, చింతపండు పులుపు అలవర్చుకోవాలని. ఊరికే రాదు ఉగాది మా ఊరికి, సమస్యను నేర్పుగా వ్యవహరించాల్సిన ఒడుపు, చింతపండు పులుపు అలవర్చుకోవాలని. ఊరికే రాదు ఉగాది మా ఊరికి, పచ్చి మామిడి పిండి ఒగరు, కొత్త కొత్త సవాళ్ళు జీవితానికి మెరుగులద్దాలని విన్నవిస్తూ. ఊరికే రాదు ఉగాది మా ఊరికి, పచ్చి మామిడి పిండి ఒగరు, కొత్త కొత్త సవాళ్ళు జీవితానికి మెరుగులద్దాలని విన్నవిస్తూ. ఊరికే రాదు ఉగాది మా ఊరికి, కారంలోని సవాళ్ళు, సహనం కోల్పోయే పరిస్థితులు అధిగమించే నేర్పు జీవితానికి మెళకులను నినదిస్తూ. ఊరికే రాదు ఉగాది మా ఊరికి, కారంలోని సవాళ్ళు,
సహనం కోల్పోయే పరిస్థితులు, అధిగమించే నేర్పు జీవితానికి మెళకువలను నినదిస్తూ ఊరికే రాదు ఉగాది మా ఊరికి తెస్తుంది షడ్రుచుల ఉగాది పచ్చడి సమ్మేళనం, ఇస్తుంది షడ్రుచుల జీవిత పాఠాల మణిహారం. ఊరికే రాదు ఉగాది మా ఊరికి తెస్తుంది షడ్రుచుల ఉగాది పచ్చడి సమ్మేళనం, ఇస్తుంది షడ్రుచుల జీవిత పాఠాల మణిహారం. యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. నా కవిత శీర్షిక చైత్ర రాగం. చెట్లన్నీ చైత్ర రాగం పాడడానికి ముందు బహుశా ఋషిత్వాన్ని పొంది ఉంటాయి. అందుకే అవి శిశిర తపస్సును ముగించుకుని హరితవరాలను పొందాయి. వినాలే గాని రాలిపడుతున్న ఆకులు కొన్ని వానప్రస్థాన్ని స్వీకరించి హుందాగా నిష్క్రమిస్తూ చిగురులకు బ్రతుకు పాఠాలు నేర్పుతాయి. చైతన్యాన్ని మేలుకొలిపే ఈ పండక్కైనా పట్నం చెట్టుపైకి వలసెళ్ళిన పల్లికోయలలు ఊరిపాట పాడాలి. ఈ చైతన్యాన్ని మేలుకొలిపే ఈ పండక్కైనా పట్నం చెట్టుపైకి వలసెళ్ళిన పల్లెకోయిలలు ఊరిపాట పాడాలి. పార్టీకో ఫలితాన్ని పాడే ఉగాది పంచాంగం ఈసారైనా ఓటరి వేలుకి విజయ వసంతాన్ని కానుకివ్వాలి. గిట్టుబాటులో తడబడుతున్న సంక్రాంతి లక్ష్మి ఈతూరైన రైతు ముంగిలిలో సకల శుభాలతో విచ్చేయాలి. గిట్టుబాటులో తడబడుతున్న సంక్రాంతి లక్ష్మి ఈతూరైన రైతు ముంగిలిలోకి సకల శుభాలతో విచ్చేయాలి. మతానికో ముక్కై విడిపోతున్న సమాజమంతా షడ్రుచుల ఉగాది పచ్చడిలా ఇకనైనా మమేకమవ్వాలి. మతానికో ముక్కై విడిపోతున్న సమాజమంతా షడ్రుచుల ఉగాది పచ్చడిలా ఇకనైనా మమేకమవ్వాలి. ఈ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలిక వాట్సప్ ఫేస్బుక్కుల్లోకో బహుళ అంతస్తుల భవంతుల్లోకే కాదు, కంచంలో మెతుకులవలేని పూరి గుడిసెల్లోకి ప్రవహించాలి. ఈ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలిక వాట్సప్ ఫేస్బుక్కుల్లోకో బహుళ అంతస్తుల భవంతుల్లోకే కాదు, కంచంలో మెతుకులవలేని పూరి గుడిసెల్లోకి ప్రవహించాలి. ఈ పండుగ అజెండా సమసమాజం అవ్వాలి. ఈ పండుగ అజెండా సమసమాజం అవ్వాలి. నమస్కారం.